Audio Jungle. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్ష సమావేశానికి హాజరైన గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మంత్రి నాదెండ్ల మనోహర్, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గుంటూరు జిల్లా సమీక్షా సమావేశం సమారవి 3 గంటల పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరగడం ఒక ఆనందకరమైనటువంటి విషయం. అది కూడా ఎక్కడెక్కడ అయితే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దిశలోనే ఈ చర్చలు కూడా జరిగాయి. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని అమలు చేసే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యేకంగా ఎత్తి చూపటం, వాటిని ఎలా పరిష్కరించాలో అందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో భాగంగా అగ్రికల్చర్ నుంచి మొదలు పెట్టుకుని ఎడ్యుకేషన్ వరకు కూడా అన్ని అంశాలని కూడా చర్చించడం జరిగింది. సివిల్ సప్లైస్ కానివ్వండి, రోడ్లు భవనాలు కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలు జిల్లాకు సంబంధించినవి చర్చించాం. దాంతోపాటు గత సమావేశంలో ఏవైతే విషయాలను చర్చించామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను కూడా ఇక్కడ మేము చర్చించడం జరిగింది. ఎంత మేరకు గత సమావేశంలో మాట్లాడుకున్న మాటలకి మనం మళ్ళీ దాని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించగలిగామనేటువంటి దాన్ని కూడా చర్చించుకున్నాం. దాని తర్వాత అసలు ఎజెండాకి వెళ్ళి ఈ ఎజెండాలో రాబోయే 2 నెలల కాలంలోనూ ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా చేసుకోగలిగాం. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్కన జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి దీపక్ పథకం కానివ్వండి, లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి, ఇవన్నింటినీ కూడా మరింత మెరుగ్గా తీసుకెళ్తాం ఎలాగా, మరింత చురుగ్గా ముందుకు వెళ్ళటం ఎలాగనే అంశాల మీద కూడా చర్చించాం. ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి చిత్రం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సమావేశాలు మరింతగా జరుగుతాయి కనుక ప్రతి సమావేశానికి మరింత మెరుగ్గా ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము కూడా కోరేది ఏంటంటే జిల్లాలో మంచి నాయకత్వం ఉంది, అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ గుంటూరు జిల్లా అనేటప్పటికీ రాజధాని జిల్లాగా ప్రత్యేకత తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి గారు ఇక్కడి నుంచే ఉన్నారు. ఇక జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో 2 ప్రధానమైనటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా మంచి టీం ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. అదేవిధంగా కొంత మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది, కలెక్టర్ గారు వారు ఉన్నారు. ఇవందరూ కలిసి మేము చెప్పింది మాట ఏంటంటే రాజకీయ నాయకత్వం, అధికారులు కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్లి జిల్లాని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లి సర్వతోముఖంగా అభివృద్ధి చేసి అగ్రగామి జిల్లాగా నిలబెట్టడం ఎలాగనేటువంటి దాని మీదే మేము పెద్ద ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీన్ని సఫలీకృతం అవుతుంది ముందు కేంద్ర గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా వచ్చే డిఆర్సీ మీటింగ్లో కాకుండా డిపార్ట్మెంట్ల వారీగా మంత్రులు